ప్రార్థనతో కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ ఆరాధనలోకి వెళ్దాం. అందరం కలిసి కుటుంబంలో వీక్షిస్తున్న ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న బిడ్డలకు ప్రత్యేక వినపము ఆరాధనలో ఈ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా రక్షక వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి పాసారి మమ్మల్ని నడిపించి ఈ రెండవ ఆరాధనలో మరొకసారి బిడ్డలు పాల్గొని స్తుతించి ఆరాధించి నీ సన్నిధికి సుఖములు అందుకొని మహా ఆనందంతో తిరిగి వారి గృహాలు వెళ్ళడానికి అనుకూలపరచని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను నడిపించిన బిడ్డలను దీవించి కావలసిన వారు నడిపించి ఆరాధన తిరిగి మహిమాతో జరిగించి యేసు నామములో ఆరాధనారుడును ప్రియరక్షకుడును మన నిత్యము కాపరిగా ఉన్న యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందా? స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు గతి మైదానముతో సమమైన మైదానములో రాజా మందులేదు ఎంచి చూడగా రాజా మందులేదు ఎంచి చూడగా ప్రభువే సూరువే సంగ మధువు విభావే మంచువేదో వివరింపగలదు విభావే మంచువేదో వివరింపగలదు శ్రీరారసమున ప్రభువు చింది కదియదు శోధి చేయపా చేయపా
స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ప్రతి విషయ ప్రార్థన సమయం ప్రతి విషయ ప్రార్థన సమయం కృతజ్ఞత స్తోత్రము తండ్రి కృతజ్ఞత స్తోత్రము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వారేమో తండ్రి నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి నేర్పు ప్రసాదించుము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ఆస్తి అంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి ఆస్తి అంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి దుస్థితి పోవుట భాగ్యములన్నిట దుస్థితి పోవుట భాగ్యములన్నిట దోట భాగ్యమే నా తండ్రి దోట భాగ్యమే నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో కృపా సమాధానము ప్రభు మనెల్లరకు ఈ ప్రభు దినమున అనుగ్రహించును కాక. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము సప్రభు నామము కీర్తనలను సంతోషగానము
పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించే కృపాసనం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచున్నాము. నీకు అనేక స్థుతులు. నీవు కలుగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయమైనటువంటి దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. శుద్ధాత్మగును తమకు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ ఐకట్లు యుగములకు శాంతి ఆయుధము ప్రియులారా, మన అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపకపోవడం, మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో లేదు. మనం పాపం లేని వారిని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికులుగా చేయవారు మోడును. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. పలు వేద పదమూలరసి ఫలితమేమియు కారాదేక. పలు వేద పదమూలరసి ఫలితమేమియు కారాదేక. సిలువ ఎదుట నిలచిన మన పాపం ఒప్పుకుందాం. నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులను మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూర శ్రీహరిషే శ్రీరా దురిత దూర శ్రీహరిషే శ్రీరా సిలువే నా శరణ ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరన్నీ పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. అట్టి తండ్రి నిత్యము స్థించడం. నాతో చెప్పండి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు ఉన్నందున పాపులను అసహించుకోవలసింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును కాక. ఆమేన్. కృష్ణ దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడముయే ఓ సంస్తుతి
స్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే ఓమా దేవుని పావనానా మముస్తుతి చూమా నాయంతరంగము లోకసిచు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తండ్రిని దేవుని తలుచుకొని నిర్గమాకాండము 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 12 నుండి 16 వచ్చిన వరకు నాగార్జునేసి చదివిస్తారు. పాఠపడిన వాక్య భాగము తండ్రిని దేవుని తలుచుకొని నిర్గమాకాండం 33 12 నుండి 16 వచ్చిన వరకు. యెహోవాతో నేను చూడుము, ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నీ కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి దాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోతును. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుటనే వలనే కదా. అట్లు మేము అనగా నేనును ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదు మరియు ఆయనతో చెప్పాను. సువార్తల వాక్య భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త
17వ అధ్యాయము మొదటి 8 వచనాలు కుమారుని తల్లిదండ్రులుకొని ఈ సువార్తల వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మత్తయి 17 మొదటి 8 వచనాలు మనం వచ్చిన దేవదాస్ గారు చదివిస్తారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడదని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. పత్రికల వాక్య భాగము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8 నుండి 15 వచ్చిన వరకు చదువుకున్నాం. ప్రకటన 1:8 నుంచి 15 వచ్చిన వరకు. కృపయు ఉమగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలము నుండివాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. మీ సహోదరులను యేసుని బట్టి కలిసి శ్రమలోను, రాజ్యములను, సహనములోను పాలివాడునైన యెహోవాను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసుని గురించి సాక్ష్యం నిమిత్తమును పద్మసు దీపము పరవాసిందని ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్వర్ణ, రథము, తొయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వెళ్ళింది. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగింది. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్యన మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచేది. ఆయన తన పాదము మట్టుకును దిగుతున్న వస్త్రము ధరించుకొని బ్రహ్మణకు బంగారు దట్టి కట్టుకొని ఉండేది. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినమై హిమంత ధవలముగా ఉండేది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలై ఉండేది. ఆయన పాదములు కొనిలో పుటము వేయబడి వెలిగించిన అపరించుతో సమానమై ఉండేది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండేది. ఆమె మీకు వాక్యానుసార ప్రవర్తన, మోషే ఉపవాస ప్రార్థన యొక్క దీవెన, దైవ సహవాస సన్నిధి యొక్క అనుభవాన్ని, పెండ్లి కుమార్తెలు అలంకరించబడి మేము ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును కాక. వాక్యం చింతన సూచించదము. త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముని గ్రంథం మాకు దయచేస్తాం కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయంగా చెప్పవలసిన మాటలు ఈ పుస్తకం విడిచున్నావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్.
విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. అందరం కలిసి ఏకీవించండి. దేవుడు ఆధ్యాత్మిక దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్యాత్మత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహోన్నతమైన ప్రకాశించడం నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువానిపై వేసుకొని మరణమవుట మూలముగాను ఆయన సమాధానం నుండి మూడవ నాడు వెలకలతో వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిర్దేశిని ప్రేమను వెల్లడించడానికి నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించినని ఆయన రెండవ మారు సంఘమును కొనుగోటకు మేఘాసురుడి వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగేద్దములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏళ్ళు బంధింపబడిననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపగా అతడు భూమిని కూర్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతని నరకములు పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. చదువుకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉంట వలన భూమి పరలోకములో ఒక భాగములను క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడు కానీ ఉండి పరిచేసినని ఈయన ఆవేశం వలని దైవగ్రంథము రాతలోనికి వచ్చిందని ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసకి అందించని నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నమ్ముదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల ఉపవాసము పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆలోచిస్తున్న కీర్తన నుంచి 767 కీర్తన పాడుగా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు కనుక ఆకాశమందు నీవు
వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు దైవాత్మము నా తనువున ప్రాణము దైవాత్మము నా తనువున ప్రాణము నా జీవమంతయు చేరి వసిపోము నా జీవమంతయు చేరి వసిపోము. వాక్యం చదువుకుందాం. మోషే ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కనుక 33వ రోజు అడుగు పెట్టా. 33వ అధ్యాయం నిర్గమాకాండము 33వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. 33, 15, 16 వచనాలు. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, దయగలిగిన కృప కలిగిన యేసయ్య, నీ పాద సన్నిధికి మరొకసారి మమ్మల్ని నడిపించి నిన్ను స్తుతించి ఆరాధించటకు ఇట్టి శ్రేష్టమైన సమయం స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ విలువైన సమయంలో మీరు మా మధ్యకు దిగిరావడం ఈ సమయానికి విలువ తీసుకొచ్చింది.
మా హృదయాలకు తెప్పరిలా చేసినది, మాకు ధైర్యములు కలిగించింది, మా హృదయములను ఆనందింపబడినవి. మీ నోటి వాక్కులు మాకు బ్రతుకునిచ్చును గనుక నీ జీవవాకుల చేత మా వెలుగును నాయన, మా చీకటిని నీ జీవపు వెలుగు చేత నాయన పారదోలయం చేసుకొని నాయన నీ సముఖములో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు అందించాలి. మాతో మాట్లాడమని వాక్యమైన యేసునామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అని ప్రేమతో మనం చేస్తున్నాం. మరొకసారి ఆయన పాద సన్నిధికి ప్రభు మనల్ని నడిపించినందుకు త్రియేక దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన మనము ఈ దినం యొక్క భాగముల నుండి, వాక్య భాగం నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విలువడుచుండగా విని వాక్యానుసార ప్రవర్తన కలగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న బిడలకు కూడా నా విన్నపం ఏంటంటే, మీరు మీ కుటుంబం కలిసి దేవుని వాక్యాన్ని అజాగ్రత్తతో కాక భయభక్తులతో వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. నా వాక్యంలోకి రాకముందు గడిచిన వారాలు నేను చెప్తున్న మాటలు ఏంటంటే, గడిచిన వారం ముందున్న వారము దేవుని యొక్క ఆజ్ఞల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. 10 ఆజ్ఞలలో దేవుడు మన ఎడల చూపించిన కృప, ఎలాగా దేవుని విధేయులై ఉండాలి, దైవ సహవాసాలు సంపాదించుకోవాలని నేర్చుకున్నాం. గడిచిన వారమును దేవుని కొరకు ఒక మందిరం నిర్మించుకొని ఆ మందిరములో దేవుడు దిగిరాలేదు, కానీ పైగా ధూమముగాను ఒక గొప్ప పొగగాను ఉరుముల శబ్దము ధ్వని వినిపించినప్పటికీ ఆ మనుషుల యొక్క హృదయంలోనికి వచ్చేయడానికి దేవుడు ఒక గుడారాన్ని నిర్మించుకున్నట్లు అసలైన గుడారం మనిషి యొక్క శరీరమే, మనతో సహవాసం చేయటయే అనే సంగతి మనం గడిచిన వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ వారము కూడా అనగా 27వ అధ్యాయం నుండి దాదాపు 33వ అధ్యాయం వరకు చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు కనపడుతుంది అని మీకు మనవి చేస్తున్నాను. వాస్తవానికి ఈ యొక్క భాగాన్ని దైవజనుల దేవదాసయ్య గారు గమనించండి, దైవ సహవాసం గురించి ప్రాముఖ్యంగా మాట్లాడడం ఒక దీవెనకరమైంది. గడిచిన వారంలో కూడా నేను జ్ఞాపకం చేసినట్లు నిర్గమ కాండములోని అతి ప్రాముఖ్యమైన పదం ఏదైనా ఉంది అంటే దేవుడు దిగొచ్చుట, మనుషులతో సహవాసం చేయుట అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి మరొక పేరు ఏంటంటే సన్నిధి అనవచ్చు. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి గురించి మీతో పంచుకొని ఆశిస్తున్నాను. కానీ నా వాక్యంలోకి రాకముందు 1-2 సంగతులు నేను మీకు మనవి చేస్తాను. మోషే అనేక ప్రార్థనలు కనపడుతున్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఈ అధ్యాయంలో కనబడడం ఒక ఆశీర్వాదకరం. అలాగే దీని ముందున్న అధ్యాయంలో కూడా ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన కనపడడం, బలమైన ప్రార్థన, ఇంకా చెప్పాలంటే కఠినమైన ప్రార్థన, ఇంకా చెప్పాలంటే ప్రార్థన గల గొప్ప ప్రార్థన మోషే చేయడం అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. 32వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే మోషే తన ప్రజల విషయంలో దేవుడు చాలా కఠినంగా ఉన్నాడని తెలుసుకొని తన ప్రజలు పాపమును బట్టి దేవుడు దూరమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని, ప్రభా, నా ప్రజలు పాపం చేసిన మాట నిజమే, కానీ నీవు వారిని ఒకవేళ ద్వేషించినట్లయితే, వారిని నశింపజేసినట్లయితే ఇక నేనెందుకు, కాబట్టి నన్ను నీ యొక్క జీవగంధంలోంచి నా పేరు కొట్టివేసే అని దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా బ్రతిమలాడుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక గొప్ప ప్రార్థన. ఎందుకో నేను జ్ఞాపకం చేస్తా. మరొక బలమైన ప్రార్థన ఇప్పుడు మీ ముందు ఇస్తున్నా. ఈ ప్రార్థన 33వ అధ్యాయము 15-16 వచనాలు కనపడే ప్రార్థన ఏంటంటే,
మోషే దేవుణ్ణి ఇలాగ ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీ సన్నిధి రాని ఎడల నన్నును ఈ ప్రజలను ముందుకు కొనసాగింపనివ్వద్దు, మమ్మల్ని పోనివద్దు ముందుకి. ఇక మాకు ఏది అక్కర్లేదు. ఒక మాట చెప్పాలంటే నాకు పరలోకం వద్దు ముందు ప్రార్థనలు, ఇప్పుడేమనంటే భూలోక కాలాలు కూడా మాకు వద్దు. నీ సన్నిధి లేకపోతే మాకు ఇదేమీ అక్కర్లేదు. ఎందుకు మోషే ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు మోషే ఇంత కఠినమైన ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు మోషే ఇంత బలమైన ప్రార్థన చేస్తున్నాడంటే దీని వెనకాల ఏదో బలమైన కారణము ఉంటుంది అనే సంగతి మనం గుర్తించాలి. ఏంటి ఆ బలమైన కారణం అంటే మోషేకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు. మోషేకు ఆదము యొక్క చరిత్ర తెలుసు. మోషేకు ఆదములు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారికున్న దీవెన స్థితి తెలుసు. మోషే దేవుని సన్నిధి నుంచి ఆదములు బయటకు వచ్చేసినప్పుడు వాడుకున్న దౌర్భాగ్య స్థితి కూడా తెలుసు. అంటే దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకున్న మోషే ఇప్పుడు ఆ సన్నిధి లేకపోతే మన బ్రతుకు వ్యర్థము అనే సంగతి గుర్తించి ఇలాంటి బలమైన ప్రార్థనలు జరిగించడం ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఇది. ఇలాంటి సందర్భం రావడానికి కారణం ఏంటో ఒక మాట చెప్పి నా వాక్యంలోకి వస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో వారు యథార్థంగా బ్రతికినంత కాలం బాగానే ఉంది, దేవుని సన్నిధిలో నడిచినంత కాలం బాగానే ఉంది. కానీ వారు ఎప్పుడైతే దేవుడు దూరమైన స్థితి సంపాదించుకున్నారో, దేవుడు వారిని విడిచి వెళ్ళే స్థితి వచ్చేసింది. ఇది గమనించిన మోషే చేసిన ప్రార్థన ఇది. కారణం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీరు దిగుదలే కానీ మనం గడిచిన కాలంలో చదువుకున్న నిర్గమకాండంలోని 20వ అధ్యాయంలో చివరి భాగంకి వచ్చేసరికి ఆజ్ఞలైన తర్వాత అక్కడ ఒక సందర్భం కనపడుతుంది. మోషే ఇలాగ తెలియజేస్తున్న దేవుడు దిగొచ్చాడు. అబ్బాయి ఆ ధూమమును చూశారు, ఆ ఉరుము శబ్దం విన్నారు, ఆ కొండ మీద వెలుగులు చూశారు. ప్రభు సినాయి పర్వతం మీద దిగిరాడు. మోషేతో పాటు ప్రజలు కూడా చూసి గడగడ ఒలిగిపోతున్నారు. ప్రజలు మోషే అన్న మాట ఏంటో తెలుసా? మోషే అన్న మాట ఏంటో ప్రజలతో, దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడు అబ్బాయి, మిమ్మల్ని పాపం చేయకుండా చూడటానికి వచ్చాడు అబ్బాయి, మిమ్మల్ని దీవించడానికి మీతో సహవాసం చేయడానికి ప్రభు వచ్చాడు అని సెలవిస్తే ప్రజలు అన్న మాట ఏంటో తెలుసా? మోషే మేము అక్కడికి ఎక్కి రాము, ఒకవేళ మేము ఎక్కి వస్తే బ్రతకమేమో, గనుక నువ్వు కొండ మీదకి వెళ్ళు, నువ్వు ఆ శిఖరం ఎక్కి దేవుడితో మాట్లాడు, నీవు ఏది చెప్పితే అది దేవుడు మాతో చెప్పాడని నమ్ముతాం, కనుక ఏమి ఇబ్బంది లేదు, నువ్వు ఏదైతే వెళ్ళి నేర్చుకుని వస్తావో మాకు నేర్పించు చాలు, ఆ మాటకు మేము విధేయులై ఉంటామని ఏకకంఠముతో ప్రజలందరూ తెలియజేసిన మాట అది. ఇంకా కొండ మీద ధూమం పోలేదు, ఇంకా మోషే కొండ మీద 10 ఆజ్ఞల రాతలు తీసుకొని రాలేదు, ఇంకా మోషే ఆ స్థలంలో దేవుని సహవాసాలు ఉన్నారు. కేవలం ఒక 30 నుండి 40 దినాల లోపు సమయం, నేను కూడా అంతకంటే తక్కువ సమయం, ఒక 20-25 రోజులు జరిగింది. ఇంకా దాదాపు 430 సంవత్సరాలు బానిసత్తులు ఉన్నప్పుడు వారు కొన్ని వందల సంవత్సరాలు ప్రార్థించిన నెరవేర్ని ప్రార్థనకు నెరవేర్పు మోషే ద్వారా అందుకున్నారు. ఇప్పుడు నా మాట జాగ్రత్త ఆలకిస్తే కేవలం ఒక 20-25 లేదా 30 దినాలు అయింది. మోషే కొండెక్కి ఇంకా వెలుగు కనపడుతుంది, ఇంకా ధూమం కనపడుతుంది, ఇంకా ఉరుము శబ్దం వినపడుతుంది. మోషే అక్కడ కొండ మీద దేవుతో ముఖాముఖి మాట్లాడు, వారు చూస్తూనే ఉన్నారు. క్రింద వారు అన్నమాట ఏంటో తెలుసా? మోషే ఏమాయనో. ఎంత భయంకరమైన ప్రజలు! మోషే ఏమైనా మాకు తెలియదు. దేవుడు వారికి సమృద్ధినిస్తే, దేవుడు వారికి వెండి బంగారములు ఇస్తే, దేవుడు వారి పక్షంగా కనికరము కలిగి వారి దేవుడు విమోచించి ఎడసముద్రం దాటించి అరణ్యములో వారికి అవసరం ప్రతి అవసరం తీరుస్తూ, వారి వస్త్రములు మాయకుండా, వారి చెప్పులు అరగకుండా, వారి కాలు వాపు రాకుండా దేవుడు అనేక విషయాలను వారిని పోషించి బలపరుస్తూ నడిపిస్తూ పగలు రాత్రి అగ్ని మేఘ స్తంభం వలె వారు వెంబడిస్తున్నప్పటికీ ఈరోజు వాడు అన్నమాట ఏంటో తెలుసా? మోషే ఏమాయనో అని ఒక దౌర్భాగ్యపు పని చేశారు.
10 ఆజ్ఞలు 3 ఆజ్ఞలు మొదటివి దైవ సంబంధమైన మానవులకి దేవునికి. ఆ 3 ఆజ్ఞలకు వ్యతిరేకమైన పాపము ఇప్పుడు చేయడం ప్రారంభించారు. ఏంటి ఆ పాపము అంటే, దేవుడు వారు దీవించి బహుమానం ఇచ్చిన వెండి బంగారములను పోతపోసి ఒక దూడ వంటి విగ్రహమును చేసి, వారు అన్నమాట ఎంత భయంకరం అంటే, ఇది యెహోవా, నీ దేవుడు యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ముందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ, ఏ రూపమునకును ఏ విగ్రహముకైనను నీవు సాగిల పడొద్దు, నమస్కరించొద్దు, మొరకొద్దు, పూజించొద్దు అనే ఆజ్ఞ ఉన్నప్పటికీ ఇది యెహోవా అని దాన్ని ఆరాధిస్తూ, దాని ముందు నాట్యం చేస్తూ, దానికి అర్పించడం ప్రారంభించడం ఎంత దుఃఖకరమైంది. పైనుండి మోషే దిగి వస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా జయధ్వనులతో ప్రభు సహవాసం అందుకొని ఆయన చేయి రాతతో రాయబడిన, ఆయన వేరుతో రాసిన ఆజ్ఞల పలకలు తీసుకొని మోషే కొండ దిగుతున్నప్పుడు కింద వినపడుతున్న ధ్వని విని యెహోషువ అనుకుంటున్నాడు అది యుద్ధ ధ్వని ఏమో. ఎందుకంటే యెహోషువ యుద్ధానికి నాయకుడు, ఆయన యుద్ధంలా వినపడుతుంది. మోషే అన్నాడు అది యుద్ధ ధ్వని కాదు, జయధ్వని అసలే కాదు, అపజయధ్వని కూడా కాదు, అదొక సఫరం వల్ల కనపడుతుంది, ఒక సంగీత ధ్వని వల్ల కనపడుతుంది. ఏంటి అని క్రిందకు వచ్చేసరికి ఆ అపజయకరమైన కార్యాన్ని చూసి మోషే తన కోపం పట్టలేక దేవుడు స్వయంగా రాసిచ్చిన తన వేరుతో రాసిన పలకలను పగలగొట్టి కాల్చివేసి దాని బూడిదను అందరితో త్రాగించాడు. నా మాట ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని ఎంత గొప్పగా విడుదల చేశారు, గెద్ద రెక్కల కింద ఎలాగ ఆశ్రయంతో నడిపించారు, ఎంత భయంకరమైన తెగుల నుండి వారు రక్షించారండి, భయంకరమైన ఫరో లాంటి హస్తం చేత నుంచి విమోచించారు. మనుష్యుడికి కృతజ్ఞత పోవడం సమానమైపోయింది. ఈరోజు ప్రతి వారికి ఏమి లేదు అంటే కృతజ్ఞత లేకపోవడం ఎంత దుఃఖకరం. నా మాట జాగ్రత్త మీరు ఆలకిస్తే, దేవుడు ఇంత గొప్పగా వారిని విడుదల చేసే కృతజ్ఞత లేకుండా 430 సంవత్సరాల బానిసత్వం ఉన్న వారిని దేవుడు కేవలము 10 రోజుల్లో 10 తెగుళ్లతో దేవుడు వారిని విమోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము పాదముల మీద పడి నమస్కరించి దీవించే వరకు దేవుడు వారిని హెచ్చిస్తే, దాదాపు 4 సంవత్సరాలు ₹1 కూడా వారికి జీతం లేకపోతే సమృద్ధైన బంగారు విడినిచ్చి దేవుడు నడిపించి ఎర్ర సముద్రం మీద 6 నెలలు నడిపించగలిగితే, మాలాంటి చేదు నీళ్లు మొదలుగా మార్చి వారిని తృప్తిపరచగలిగితే, అరణ్యములో వారిని నిత్యము ఆకలి లేకుండా ఉండడం కొరకు మన్నాను కురిపిస్తూ నడిపిస్తుంటే, ఇంత గొప్ప పని దేవుడు ఒక ప్రక్కన చేస్తుంటే, ఒక ప్రక్కన కొండ మీదకి నువ్వే వేడు మోషే అని సాగనంపిన వీళ్ళే ఇప్పుడు మోషే ఏమాయను అని మొదలుపెట్టి ఇప్పుడు ఆ ప్రక్కన ఒక పెడితే ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసి ఇది యెహోవా అంటూ ప్రారంభించారు. ఎంత దౌర్భాగ్యమైన కృతజ్ఞత వేస్తుంది. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఐగుప్తు వారిలో నుంచి ఇంకా రాలా. మనలో చాలా మంది ఇదే దౌర్భాగ్యం. ఇంకా మన వాస్తు పోలా, ప్రభు నమ్ముకున్నాం, ఇంకా కాలం మీదో నక్షత్రాల మీదో సమయాల మీదో ఆధారపడే గుణం ఇంకా కొంతమందికి పోలా. ఎంత దౌర్భాగ్యం అది. వాటన్నిటికీ అతీతమైన వాడు మన దేవుడు అని గుర్తించండి. వాటి మీద ఆధారపడితే నువ్వు దేవుని అవమానపరిచినట్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విగ్రహారాధన చేయడం దేవునికి చాలా చాలా కోపం వచ్చేసింది. ఈ లోబడి ప్రజలని దేవుని సంహరించడానికి ఆయన సిద్ధపడుతున్న సంగతి మోషే గుర్తించి ఆయన పాదాల మీద బ్రతిమలాడిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా పేరు నీ జీవనంలో రాస్తుంటూ అది కొట్టివేసేయి. చిన్న ప్రార్థన అది. పరలోకం నాకు అక్కర్లేదన్నాడు చిన్న ప్రార్థన కాదండి. ఇంత ప్రార్థన చేసంటే ఆ ప్రార్థన వినైనా తన ప్రజలను క్షమిస్తాడు దేవుడని, వారి పాపానికి వారు ఆ శిక్ష పొందకుండా ఉండాలని.
ప్రియమైన దేవుడులారా, ఇలాంటి ప్రార్థన యేసయ్య కొరకు ఇప్పుడు చేస్తున్నాడు. సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తం కన్నా 2000 సంవత్సరాలకి ఇప్పుడు వరకు ఆయన ఆత్మను తండ్రి పాదాలు కుమరిస్తూ, ప్రభా నీ సింహాసనం నా పిల్లలు కూర్చోబెట్టు, నా ద్వారా వస్తున్నారు, నా రక్తంలో కడగబడ్డారని నేటికి బ్రతిమలాడుతున్నాడు ఆయన అక్కడ. ఈ బ్రతిమలాట ఎంత గొప్పదంటే నేను అంటాను, సిలువ కంటే గొప్పది. సిలువ శ్రమ కంటే ఎక్కువ గొప్పది. తన ఆత్మని దేవుని పాదాల దగ్గర కుమరించడం యేసు ప్రభు చేస్తున్న విజ్ఞాపనకర్త చేస్తున్న పని. ఇప్పుడు ఎంత శ్రేష్టమైన బిడలు మనం. ఇప్పుడు మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న విగ్రహారాధన, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన పనులు విడిచిపెట్టి దేవుని సన్నిధిని మనం రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే దేవుడు రోషం కలిగిన వాడండి, క్షమించాడు, క్షమిస్తాడు. ఒకరోజు ఇంకా నువ్వు రావాలన్నా రాలేని స్థితికి దేవుడు దిగజారుస్తాడు. జాగ్రత్త. ఆయన ఒకవేళ పని నెరవేర్చుకోవడానికైనా మోషే నా మాట ఏంటో తెలుసా? మోషే నువ్వు ఒక్కడివి చాలు. ఏంటంట? నువ్వు ఏ ప్రార్థన చేస్తావు అర్థమవుతున్నా? మోషే నాకు తెలీదా ఎవరికి కృప చూపించాలో, ఎవరికి క్షమించాలో నాకు తెలీదా? నేను చెప్పినట్లు నువ్వు చేయంతే, నువ్వు చెప్పినట్టుగా నేను చేసేది అంటూనే ఆయన చేసిన శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? మోషే ఇశ్రాయేలు కోసం ప్రార్థించినట్లు మన ప్రభు మన కోసం ప్రార్థిస్తున్నట్లు మనం జ్ఞాపకం తెచ్చుకొని మనం అనుసరించగలిగితే, లేకపోతే దేవుడు గమనించండి, ఒక్క రకం ఆయనకి భూమి మీద ఉన్నవాడు. మోషే అన్నమాట అదే, నువ్వు ఒక్కడో చాలు మోషే, కనీసం నీకు భార్య కూడా నాకు అక్కర్లేదు. ఏంటంట? క్రొత్త జనాన్ని పుట్టించడానికి ఏమక్కర్లేదు. మోషే నువ్వు ఒక్కడో చాలు. మోషే ప్రార్థనల అంతరార్థం ఏంటంటే, నేను ఒక్కడే ఉంటే నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? నువ్వు అన్నావు కదా పాల్పేరుకున్న దేశానికి నడిపిస్తానని. మరి అందరూ చనిపోతే నేను ఒక్కడే వెళ్తే నీ వాగ్దానం వేస్ట్ అయిపోద్ది కదా. నువ్వు అన్నమాట మాట తప్పిన వాడు అవుతావు అంటే నువ్వు ఒక్కడు చాలు మోషే, కొత్త జనంగా నీ నుండి పుట్టిస్తా. ఒక్క మోషే నుంచి దేవుడు బిడ్డలను పుట్టించలేడా? పుట్టిస్తాడు. ఎందుకు పుట్టించలేడు? రానుండే పుట్టిస్తానన్న దేవుడు. మీరు అరవకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళకి జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, ఒక మట్టికి జీవాన్ని ఇవ్వగలిగిన వాడు రాతికి ఇవ్వలేడా? మనిషి మట్టే కదా, మట్టికి జీవం పోసిన వాడే కదా. ఇప్పుడు అదే దేవుడు రాతికి జీవం ఇవ్వలేడా? ఆయన అసాధ్యమైన ఉందా? ఈరోజు నేర్చుకోసం ఏంటంటే, ఇంత గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉన్న మనము మరలా లోకం తట్టు ఎన్నటికీ తిరగకూడదు. ఏం సంపాదించుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉంటే అందులో ఉన్న సంతోషం కంటే ఇంక ఏ సంతోషము గొప్పది కాదు. ఈరోజు ఆ మాట క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా. మరొకసారి చదువుకుని చూడండి, నిర్గమాకాండం 33. మరొకసారి నేను 15-16 వచ్చిన చదువుతా, జాగ్రత్త చూడండి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియను, నీవు మాతో వచ్చుట వల్లే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజల భూమి మీద నున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదని మోషే దేవుణ్ణి ప్రార్థించాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు యేసుక్రీస్తు కృపా సమాధానములు వాక్యాచార ప్రవర్తన దేవుడు మనల్ని అనుగ్రహించుగాక. జాగ్రత్తగా వినాలి, క్లుప్తంగానే మాట్లాడతా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి 16 వచ్చిన ఒక మాట గుర్తు చేస్తారు. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము, నీకు దయ, నీకు కృప కలిగినదని దేని వలన తెలుసుకుంటారు? దేవుని దయ మన మీద ఉంది అని ఎలా తెలుసుకుంటారు? దేవుని దయ నీకున్నది అని ఎలా తెలుసుకుంటావు అంటే, దేవుడు మనతో ఉంటేనే కదా. అదే మోషే అంటున్నాడు, నీవు మాతో వచ్చుటవనే కదా, నువ్వు మాతో నడుస్తే, నువ్వు మాతో సహవాసం చేస్తేనే కదా. అట్లు ఒకవేళ మేము అనగా నేను నీ ప్రజలు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకించబడతామని అంటే, దేవుని సహవాసం అనుకుంటే ఈ భూమి మీద మనము ఒక ప్రత్యేకమైన స్థితిని సంపాదించుకుంటాం. ప్రత్యేకింపబడ్డం అనేది ఎప్పుడు కనపడుతుందంటే, మనతో ఎవరు ఉండాలి?
ఉదాహరణకి మోషే గురించి జ్ఞాపకం చేస్తాను. మోషే కర్రపడేశాడు. ఇశ్రాయేల్ యొక్క శకునగాండ్లు కూడా, క్షమించండి, ఐగుప్తు యొక్క శకునగాండ్లు కూడా కర్రలు పడవేశారు. మోషే కర్ర సర్వమైంది, వాడు కర్రలు సర్వమైనవి. తేడా లేదు. మోషే నీళ్ళ రక్తంగా మార్చాడు నైల్ నదిని, వాళ్ళు నీళ్ళ రక్తంగా మార్చారు. తేడా కనపడలా. కానీ మోషే భూమిని కొట్టగా కప్పలు వచ్చినాయి, వారు కొట్టగా కప్పలు వచ్చినాయి. తేడా కనపడలా. కానీ మోషే పేరును తీసుకొచ్చినప్పుడు వాళ్ళ శక్తి ఆగిపోయింది. వాడు అన్నమాట ఏంటి తెలుసా? మోషేకు దేవుడు తోడై ఉంటే కానీ ఈ పని మోషే చేయలేడు. ఆ ప్రత్యేకత ఎప్పుడు వచ్చిందంటే, గమనించే కొంత సమయం రెండు సమానం కనపడినా ఎప్పుడైతే మోషేతో దేవుడు ఉన్నాడు, గమనించండి, మోషే దేవుడు సహవాసం ఉన్న సంగతి గుర్తించడం ఎప్పుడు కనపడిందంటే, కొంత సమయం అయిన తర్వాత మోషేని వారు చూసినప్పుడు, వారు అద్భుతములు చేసే శక్తి ఆగిపోయినప్పుడు, మోషే శక్తి కొనసాగినప్పుడు మోషేతో దేవుడు ఉన్నాడు అని గుర్తించింది లోకము. ప్రభు మనతో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత మోషే సంపాదించుకుంటాం. దేవుని సన్నిధి మనతో ఉంటే ప్రత్యేక జనాంగంగా ఉండగలమని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవులాంటి స్థితి సంపాదించుకోవాలంటే దైవ సన్నిధి అవసరం. మోషేకు దైవ సన్నిధి ఒక విలువ తెలుసు కనుక ఈరోజు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ సన్నిధి రాకపోతే నాకు పరలోకం వద్దు అన్నాడు. నీ సన్నిధి రాకపోతే భూలోకములో చిన్న పరలోకం లాంటి కనాను వద్దు. ఎందుకు ఇలాంటి భయంకరమైన కఠినమైన ప్రార్థన మోషే చేస్తున్నాడు అంటే, మోషేకి సన్నిధిలో తెలుసు. సన్నిధిలో ఉన్నప్పుడు ఆదమవులు దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, సన్నిధి మానవులు విడిచిపెట్టినప్పుడు వారు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మోషే రెండు తెలుసుకున్నాడు. ఏదైనా దొరుకుతున్న ఆదామును చూసి గనుక దేవుని సన్నిధికి విలువ తెలుసు కనుక దైవ సహవాసం కోరుకోని మోషే దానికంటే గొప్పది భూమి మీద కానీ పరలోకంలో లేదు అని గుర్తించి ఈ ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. 7 సన్నిధులు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తారు. ఒక్కొక్క మాటే జాగ్రత్తగా వినండి. నేను చెప్పే 7 సన్నిధులు మాత్రమే కాదు, ప్రతి భక్తునికి ఒక సన్నిధి అనుభవం ఉంది. ప్రతి భక్తుని చరిత్రలో ఒక సన్నిధి అనుభవం ఉంది. మీరు చూడండి, నేర్చుకొని అవలంబించండి. దానికి మొదటిది ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో మనకి ప్రతి చల్లపూట దేవుడు ఆదాములతో సహవాసం చేయడం కనపడుతుంది. చాలా దీవెనకరమైన సన్నిధి. ప్రతి చల్లపూట అంటే ఉదయము లేదా సాయంకాలము అనే భావన కలిగిన నాకున్న అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు దేవుడు ఉంటే అప్పుడు ఏంటి చల్లపూటే. ఉదాహరణకి ఇశ్రాయేలుకి ఎండదెబ్బ తగిలిందా? తగలా. ఎందుకని? 40 సంవత్సరాలు ప్రతి పగలు వారి పైన ఉంది, మేఘం ఉంది. కాబట్టి ప్రతిరోజు చల్లపూటే వాళ్ళకి. అంటే దేవుడు వారితో ఉన్నంత కాలం చల్లపూట ఇశ్రాయేలుకి, అలాగే దేవుడు ఉన్నంత కాలం ఆదాములకి చల్లపూటే. చల్లపూట యొక్క సమయం ఎంత? గంట 2 గంటలు అంటే కాదు. ఉదయం యొక్క సమయం ఎంత అంటే 2-3 గంటలు ఉంటే తర్వాత ఎండ వచ్చేస్తుంది. కానీ దేవుడినంత కాలం చల్లపూటే. అది గంట ఉంటాడా, 2 గంటలు ఉంటాడా, రోజు ఉంటాడా, 10 సంవత్సరాలు ఉంటాడా తెలీదు. ఆయన ఉన్నంత సేపు చల్లపూటే. కాబట్టి ప్రతి చల్లపూట దేవుడు, గమనించండి, ఆదాములతో మాట్లాడుతున్నారు. ఈ సహవాస సన్నిధి ఏంటంటే పరలోక భూలోకము ఏకమైన సహవాసం నేను అంటాను. ఒక మాట చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, రాకడైన తర్వాత భూమి మీద 7 శ్రమలు జరుగుతాయి. 7 శ్రమలు అయిన తర్వాత 1000 పరిపాలన జరుగుతుంది. 1000 పరిపాలన అయిన తర్వాత దేవుడు పరలోకానికి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత, గమనించే, రాకడలోనే 100 పంట వెళ్ళిపోద్ది. 7 శ్రమల తర్వాత 60 పంట వెళ్తుంది. 1000 పరిపాలన తర్వాత 30 పంట కూడా. అంటే సంపూర్ణకి ఎవరు పరలోకం వెళ్ళడానికి అవకాశం లేని కాలం అది. అక్కడితో తన యొక్క రక్షణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత భూమి పరలోకములో ఒక భాగమైంది. భూమి పరలోకంలో ఒక భాగం అవడంటే అర్థం ఏంటంటే, భూమి పరలోకానికి ద్వారాలు తెరబడతాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు అనే సంగతి. అలాంటి అనుభవం 7 పరిపాలన జరుగుతుంది భూమి పైన. కానీ ఇదేం తోటలో అంతకు ముందే జరిగింది.
దేవుడు మనుషుల దగ్గరికి, మనుషుడు దేవునితో సహవాసం కలిగిన ముఖాముఖి అనుభవం ఏదైనా తోట యొక్క సహవాస సన్నిధిలో ఇలాంటిది సంపాదించుకోవాలి సంఘము అనేది జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రతి దినము మనం ఏం చేయాలంటే దైవ సన్నిధి చేయాలి. ఎందుకు దైవ సన్నిధి చేయాలి అంటే దైవ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని కీర్తన 16:11 రాయబడింది. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటే మహా ఆనందం కలిగిన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క సన్నిధి. కానీ ఏదేను అనగానే ఉల్లాసము అనే మాట వస్తే ఆనందకరమైనది అనే మాటకు అర్థమైతే ఆ ఆనందము ఆ ఏదే తోటను బట్టి, వాతావరణం బట్టి, అక్కడ ఉన్న వృక్షం బట్టి రాలేదు, కానీ ఎవరి సహవాసం బట్టి, దేవుని సహవాసం బట్టి కలిగినది అని సంగతి గుర్తించాలి. ప్రతి దినము మీరు సరిగ్గు చేయాలంటే ప్రతి దినము మనలో కష్టములు, విచారములు, శోధనలు వెంటాడుతారు కనుక ప్రతిరోజు సరి చేస్తే ప్రతిరోజు మనకు ఆనందమే, ప్రతిరోజు ఏదేదో అనుభవమే మనకి. అంటే సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ సన్నిధి నేను చెప్పేది సింధూర సన్నిధి. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ రోజు అబ్రహాము గుడార ద్వారం దగ్గర కూర్చొని ఆ సింధూర వనములో ఎదురు చూస్తున్నాడు. నేను అనుకుంటాను కనిపెడుతున్నాడు అనుకుంటాను. ఎవరి కొరకు అంటే ఎవరో వస్తారు, బంధువులది కాదు, ప్రభు వస్తే బాగుంది, ప్రభుతో మాట్లాడాలి. కనిపెట్టే గంట యొక్క అనుభవం ఇదేనండి. ఇప్పుడు వరకు నేను మాట్లాడుతూ వచ్చాను, కానీ ఇప్పుడు ప్రభు మాట్లాడితే నాతో బాగుండు, ప్రభువుని నేను చూస్తే బాగుండదు, ప్రభు నాకు ప్రత్యక్షమైతే బాగుండదని ఎదురు చూస్తున్నాడు కనుక దేవుడు ఆత్మస్వరూపి, అదృశ్యులైన దేవుడు, రూపమైన దేవుడు నరదారిగా అప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన ఎదురు చూసినప్పుడు కన్నెత్తి చూడగా ఆయనకి 3 మనుషులు కనపడను. ఆయన కన్నెత్తి చూడగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను అని రాయబడు. ఆదికాండం 18 మొదటి వచనాలు మాట్లాడుతున్న ఈ సందర్భాలు నా మాట జాత ఆలకిస్తే ఈ సన్నిధి యొక్క గొప్ప అనుభవం, ఒక అనుభవం ఏంటంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నరుడి యొక్క ఆతిథ్యము నరరూపధారికి వచ్చిన ఆత్మస్వరూపుడైన దేవుడు అందుకోవడం గొప్ప సంగతి. అంటే నరుడి యొక్క ఆతిథ్యము దేవుడికి అవసరమా? వాస్తవానికి అవసరం లేదు. నువ్వు ఇచ్చే రూపాయి దేవుడికి అవసరమా? అవసరం లేదు. అవునా కదా? పోయిన వారు అదే జ్ఞాపకం చేశాను. దేవుడు ఆకాశం మన్నాన్ని ప్రతిరోజు కురిపించగలిగిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు, 6 నెలలు నడిపించగలిగిన వాడు, గమనించండి, వారికి అవసరమైనంత వరకు ఏ అవసరం అన్ని తీర్చగలిగిన వాడు తన గుడారం కొరకు వెన్నో, బంగారంలో, చెక్కను ఆయన సమకూర్చుకోలేడా? కానీ ఎందుకు అడిగాడు? మీరే ఇవ్వాలి అని ఎందుకు అడిగాడు? మీ అర్పణలు ఎందుకు కోరుకున్నాడు? ఎందుకంటే దీని ద్వారా నీకు దేవునికి ఆ గొప్ప సహవాసం దొరుకుతుంది. ఇప్పుడు కూడా దీన్ని నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు మన ఆతిథ్యం తీసుకుంటున్నాడు? మనం పెట్టే భోజనం తింటాడా? తిన్నట్లు ఉంది. అక్కడ మనం వేసిన కుర్చీలో కూర్చుంటాడా? కూర్చున్నట్లుంది. ఎందుకు కూర్చుంటాడండి? ఆయన ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, అంత గొప్ప దేవునికి కుర్చీ వేయగలిగేవాడు ఉంటాడా? వాస్తవానికి ఉండడు. కానీ ఉంటాడా? ఎందుకు ఉంటాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. తను తగ్గించుకొని నీ కొరకు, నీ సహవాసం కోరుకున్నాడు కనుక. పాపి కంటే ఘోరమైన కుర్చీ కాదండి. పాపి అంతకంటే ఘోరమైన వాడు. ఇంత గొప్ప పాపి కొరకు దేవుడు మరణించే రాగలిగితే ఈ మనుషుని సహవాసం కొరకు ఆయన తగ్గించుకోలేడా? చాలా మంది బైబిల్ అపార్థం చేసుకుంటారు. ఏంటంటే సన్నిధిలో కుర్చీ వేస్తారు. కుర్చీ అంటే ఉన్న సరదాగా వేసింది కాదండి. మా నమ్మకము, మా విశ్వాసం ఏంటంటే దేవుడు మాకు ముందు ఉంచాలని. మేము ఒక కుర్చీ వేయడానికి కారణం ఏంటంటే ఒక విగ్రహాలను కాదు, దేవుడు సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఎక్కడ 2-3 నామాలు కూడుతూ ఉంటానన్నారు. ప్రభు మాతో దిగి వస్తారు. ఆయనకి మేము ఇచ్చే ఆతిథ్యము. అబ్రహాము ఏ కుర్చీ వేశాడో తెలియదు, ఏ చెక్క కుర్చీ వేశాడు, ఆడు కూర్చోలేదు ప్రభు. అబ్రహాము సెరా కలిసి వంటోడితో కలిసి ఏ రొట్టెలు చేశారో, మనిషి తినే రొట్టెలు తినలేదా? మాంసం తినలేదా? వాడు ఉప్పు ఎక్కువ వేశారో, కారం ఎక్కువ వేశారో, సప్పగా చేశారో తెలియదు, కానీ ఆ చేసిన భోజనం వద్దని కూడా దేవుడు స్వీకరించలేదా? యేసు ప్రభు పాపులతో కూర్చొని భోజనం చేయలేదా?
ఆ రోజు సుంకర్లు పాపులు పరిచయాలు చూసి నువ్వు సుంకర్తో కూర్చొని భోజనం చేస్తున్నావేంటి, పాపులతో కూర్చొని భోజనం చేస్తానని యేసు ప్రభు నిందించలేదా? ఎందుకు యేసు ప్రభు భోజనం కూర్చున్నారంటే ఆకలేసా? కాదు. భోజనం లేక అంతకంటే కాదు. ఎందుకు కూర్చున్నాడంటే నీతో సహవాసం, పాపితో సహవాసం. ఎందుకంటే పాపిని పరిశుద్ధపరచడానికి, పాపికి తన ప్రేమను చూసి సాతాను యొక్క ప్రేమ నుండి విమోచించడానికి యేసు ప్రభు చేస్తున్న ప్రయత్నం అది. చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. సింధూర వనము దగ్గర దైవ ఆతిథ్యం కనపడుతుంది, మానవ ఆతిథ్యం కనపడుతుంది, మానవ రూపంలో దైవ ఆత్మ కనపడుతుంది. మానవుడు దేవుడికి ఇచ్చిన ఆతిథ్యానికి స్వీకరించి దీవించినట్లు కనపడుతుంది. ఆతిథ్యం అందుకునే సమయమే దైవ సన్నిధి. నీవిచ్చేది ప్రభు తీసుకుంటారు, ప్రభు ఇచ్చేది నువ్వు తీసుకుంటావు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. అందులో ఒక చివరిలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయంలో. లౌకిక సంఘాన్ని చూస్తే ఆయన మాట్లాడుతున్న మాట 20-21 వచనాలు చూస్తే అక్కడ ఉన్న సందర్భంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను తలుపు ఎదుట నిలబడ్డాను. ఏం చేస్తున్నాడు? తట్టొచ్చున్నాడు. ఎవరు తడుతున్నాడు? మనిషి హృదయం కాదు, సంఘం యొక్క హృదయం తడుతున్నాడు. లౌకిక సంఘాన్ని తలుపు తడుతున్నాడు. ఎవడైనాను సంఘములో తన స్వరమిని తలుపు తీస్తే నేను అతనితో, అతడు నాతో ఏం చేస్తాడు? భోజనం చేయడం. అంటే పరలోకంలో కూడా భోజనం ఉందా? ఉంది. మహిమ భోజనము. ఏ భోజనం గురించి ప్రభు మాట్లాడుతున్నారంటే నీతో సహవాసం అనే భోజనం. భోజనం దగ్గరే మన సహవాసం పెరుగుతుంది. లోకంలో కూడా చూడండి, బంధువులు బాగా ప్రియమైన వాడు మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయడం వెళ్తారా అని వాళ్ళ కోసం కష్టపడైనా భోజనం చేసి పెడతాం కదా. దేనికంటే వాళ్ళకి తినడానికి లేక కాదు, లేకపోతే మనకేదో సమయం ఉండి కాదు, మన సహవాసం ఇంకా పెరగడానికి. దైవ సహవాసము సింధురవులందరి ఆతిథ్యంతో పెరిగింది. 3వది సన్నిధి, మనకి పెరియలు సన్నిధి కనపడుతుంది. పెరియలు సన్నిధి అనగానే యాకోబు దేవుని ముఖాన్ని చూసిన సన్నిధి అని అర్థం. పెరియలు అనే మాటకు దేవుని ముఖము అని అర్థం. గమనించిన రాత్రి యాకోబుతో దేవుడే నరుడు వచ్చి పోరాటం మొదలుపెట్టాడు. వింతేంటో తెలుసా? యాకోబు దేవుడితో పోరాడడానికి ఒక కారణం ఉంది, తన అన్న చంపుతాడేమో అని. కానీ అసలు పోరాటం మొదలుపెట్టిన దేవుడు అని మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు దేవుడు పోరాడుతున్నాడు? అసలు దేవుడు ఎందుకు యాకోబుతో పోరాడాలి అని తెలుసా? ఎందుకు దేవుడు పోరాడుతున్నాడంటే యాకోబు యొక్క చూడండి ఆ శ్రేష్టమైన అనుభవం. యాకోబులో ఉన్న లోకమాలిన్యాన్ని తీసివేసి యాకోబు యొక్క గర్భములోకి ఆయన రావాలి. యాకోబులు నక్షత్రము ఉదయించాలి, తన బిడలోకి ఆయన రావాలి. అదే గుడారు కనుము, అదే ప్రత్యక్ష గుడారు కనుము, అదే ఇశ్రాయేలు కనుము, అదే మోషే కనుము, అదే ప్రతి భక్తుల కనుము. ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం అదేనండి. దేవుని ముఖాన్ని చూసే స్థానం ఏదో ఉందంటే అది దైవ సన్నిధి. ఈరోజు మనం అడుగుతా, దేవుడు కనపడతారా? దేవుడు మాట్లాడతారా? ఖచ్చితంగా మనం చెప్పచ్చు, దేవుడు కనపడతారు, మాట్లాడతారు. ఇంకా ధీమాగా ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు చూసి చెప్పండి. నీకలాంటి సన్నిధిలో కలిగినప్పుడు లోకాన్ని చెప్తే వాడు కనపడకపోయినా మీరు చూపించగలిగితే చాలు. ఎంత దీవేనా ఏమండి? మనం చూడడం ఒక విశ్వాసం, అనిలకు ప్రభువు చూపించడం ఇంకా గొప్ప విశ్వాసం. శడ్రకు మిషపుదుగోల్ని త్రోసివేసే అగ్నిగుండంలోకి రాజు ఒక అన్యుడు, కానీ వాళ్ళు దేవుని చూడటమే కాదు, అన్యుడే రాజు కూడా, అక్కడ ఉన్న సిపాయిలు కూడా, ఆ రాజ్య సైన్యానికి కూడా ఎవరు చూపిస్తున్నారు? వాళ్ళు రాజు చూసి మనం పడేసిన 3 కదా, 4 కనపడుతున్నారేంటి అనలేదా? 4వ వ్యక్తిని ఎవరు చూస్తున్నారు? అన్యుడైనా అన్యుడిని చూపించే అనే రాజుకి ప్రభువును చూపించే విశ్వాసము ఈ 3 ఇశ్రాయేలు పిల్లలకి లేదా? ఎంత దీవెన! పెరియలు అనే దేవుని ముఖాన్ని చూసే సన్నిధి, దేవుని సహవాసం ఇక్కడ మొదలెత్తే కానీ పరలోకములో మనము అసలైన ప్రభు సంపూర్ణ ముఖాన్ని చూడలేము. ఈ దీవెన సంపాదించుకోండి. 4వ సన్నిధి హోరేబు సన్నిధి. ఎంత దీవెనకరము! నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రారంభించిన కనపడతాయి. అక్కడ ఒక పొద కనపడుతుంది, మనకు తెలుసు. గడిచిన వారాలు నేను జ్ఞాపకం చేశాను. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఈ వింత ఏంటంటే మోషే ఇక్కడ చూశాడు, ఆ పొద మాట్లాడటం మొదలుపెట్టింది. స్వరం వినపడుతుంది సమయంలో, మోషే మోషే నీ పాదముల చెప్పులు తీసేయి. ఎందుకు? ఇది పరిశుద్ధమైన స్థానము.
ఎంత దీవెనకరమైన సందర్భం. దీని గురించి అదే మోషే తర్వాత రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 33:4 చూస్తే గమనించండి, ఒక శ్రేష్ఠ అనుభవం గమనించండి రాస్తాడు. క్షమించండి, ద్వితీయోపదేశకాండం 4:33 33:4 కాదు, 4:33 4:33 చూస్తే అక్కడ ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, చూడండి, సృష్టి ప్రారంభించిన నేటి దినం వరకు ఇంతకన్నా గొప్ప అద్భుతం లేనే లేదు అంటూనే ఆ గొప్ప అనుభవం ఏంటంటే దేవుని స్వరము అగ్ని నుండి మాట్లాడుతుంది. దహించు అగ్ని అగ్ని వలె కనపడడం, అగ్ని నుండి మాట్లాడడం, దేవుని స్వరం విందో సన్నిధి యొక్క అనుభవం. నా మాట అందుకే జాగ్రత్త ఆలకించాలి. కాబట్టి హోరేబు సన్నిధిలో దేవుని చూచుట, దేవునితో మాట్లాడుట. నా మాట కూడా ఒక మాట గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలప్పుడు దేవుడు రావడం వెళ్ళడం కనపడుతుంది. చూడండి, ఎందుకంటే వాడి ప్రయాణాలు జరిగేదంటే మీరు 45 చివరి చూస్తే గుడారం వేయమన్నప్పుడు వారందరూ వేసేవారు, ప్రభు దిగొచ్చేవారు. ఆ గుడారం మీద మబ్బు ఉన్నంత వరకు, ఆ పొగ, ఆ ధ్వని వినపడే వరకు వాడు అక్కడే ఆగేవాడు. రోజవని 10 రోజులు అవని, నెలవని సంవత్సరం అవని. ఎప్పుడైతే ఆ మేఘం కదిలి ముందుకు వెళ్ళిందో మళ్ళా గుడారం తీసుకుని ఇశ్రాయేలు ప్రయాణం చేసేవాడు. ఇది వారి ప్రయాణ పద్ధతి. నా మాట జాగ్రత్త ఆలకిస్తే గమనించండి, దేవుడు రావడం వెళ్ళడం కనపడేది ఇశ్రాయేలు ప్రయాణంలో. కానీ మన ప్రయాణంలో తెలుసా, ప్రభు నిత్యం మనలో కనపడుతుంది. వాళ్ళు దేవుడు వచ్చి వెళ్తే కనానికి వెళ్ళారు. నిత్యమున్న దేవుని మనం కలిగి సరిగా ఉంటే లోకానికి వెళ్ళిపోతాం. ఎంత దీవెన! దేవుని ముఖమును చూసి ఆయన స్వరమైన అనుభవం గమనించండి. పద ద్వారా మోషే నేర్చుకున్నాను. ఈ సన్నిధి మోషే యొక్క సన్నిధి, ఈ సన్నిధే హోరేబు యొక్క సన్నిధి, ఈ సన్నిధే సినా యొక్క సన్నిధి, ఈ సన్నిధే దేవుని రాత అందుకునే సన్నిధి, దేవుని రాతలను చూసే సన్నిధి, దేవుని ముఖాన్ని చూసే సన్నిధి, దేవుని స్వరాలు వినే సన్నిధి, దేవుని సహవాసం వినే సన్నిధి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, కర్మేలు సన్నిధి మనకు తెలుసు. కర్మేలు పర్వతం మీద ఏలియా యొక్క సన్నిధి. ఏలియా దేవుని స్వరం విన్నాడు, దేవుడు ఏలియా స్వరం కూడా వినిపించాడు. ఏలియా యొక్క గొప్పతనం ఏంటంటే సృష్టి యొక్క అనుభవాన్ని ముందుగానే ధ్వని వినగలిగే అనుభవం, సృష్టిని ముందుగానే గుర్తించి దాన్ని నెరవేర్పు తీసుకువచ్చే అనుభవం. గమనించండి, ఏలియా మోకరించి ప్రార్థించేటప్పుడు తన శిరస్సు మోకాళ్ళ మధ్య పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు 1 కాదు 2 కాదు 7 సార్లు ప్రార్థించగా ఆ ప్రార్థన నెరవేర్పే చిన్న హస్తంత మేఘమే ఆకాశంలో కనపడింది. అప్పటి వరకు ఏ మేఘం కూడా కనపడదు. ఆ హాముకు ఏలియా కబురు పెట్టింది ఏంటంటే, వర్షం వచ్చేస్తే పరిగెట్టమానండి, రథం తీసుకొని బయలుదేరమానండి. ఎందుకు ఇది చెప్పగలిగాడంటే, సృష్టి మీద ఆయనకున్న అధికారం ఏంటంటే ఈ సన్నిధిలో సంపాదించుకున్నాను. అసలు వర్షమే లేదు, ఎండ విపరీతంగా ఉన్నప్పుడు వర్ష ధ్వని వినడం ఎక్కడ జరిగిందంటే సన్నిధిలో. వర్షమే లేనప్పుడు, ఆకాశం తెల్లగా కనపడినప్పుడు, కేవలం అరచేతి మేఘం ఉన్నప్పుడు ఆయన సృష్టిని అధికారంతో ధ్వని వినపడిన ఆ ధ్వనిని నెరవేరులో తీసుకొచ్చి అనుభవం కలిగింది సన్నిధికి. ఒక్క పూట పూజలు చేసి 40 దినాలు ఆయాసలేక ప్రయాణం చేసింది సన్నిధమే కదా. ఇలాంటి అనుభవాలతోనే ఆకాశాన్ని ఆజ్ఞాపించగలిగాడు, భూమిని ఆజ్ఞాపించగలిగాడు. కనుక ఒక్క చుక్క మంచు కూడా, ఒక్క చుక్క వర్షమే కాదు, మంచు కూడా కొరవకుండా 3.5 సంవత్సరాలు భూమిని ఆజ్ఞాపించే అర్హత ఏలియా సంపాదించుకున్నాడు. ఆ కాలం ఏలియా అంటే వాడు అడుగు పెట్టే రాజుల సైతం గడగడ ఉడకడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడనే కదా. రహస్యమందు శత్రువు రాజు వారి గుడారం మాట్లాడే మాటలు ఇశ్రాయేలు వినడానికి కారణం ఏంటంటే ఏలియా అంటే ప్రవక్తే కదా. దేవుని సన్నిధి ఆయన చుట్టూ ఉన్నదైన సన్నిధి గుర్తించిన ఆయన ఎంతమంది శత్రువులు తన చుట్టూ పుట్టినప్పటికీ ఆయన ఓడించలేని ధైర్యం ఇచ్చింది ఆయన సన్నిధే కదా. ఇలాంటి గొప్ప సన్నిధి చూడగలిగే కన్ను అక్కడున్న దాసుడికి లేదు, కానీ ఏలియా కొనడం బట్టే కదా ఆ ధైర్యం కలిగింది. ఏలియా ఉంటే సన్నిధి సంఘము కలిగి ఉండాలి. దానికే కర్మేలంత పర్వతం ఎక్కినట్టు, ప్రార్థన పర్వతం ఎక్కినట్టు మనం కూడా ప్రార్థన ద్వారా దైవ సహవాసం పొందుతున్నాం. మరొక సన్నిధి తోతరగా మాట్లాడతాను, రూపాంతర సన్నిధి, కొత్త నిబంధనకు వస్తాను. ఇందాక మనం చదువుకున్నాం మన ఆరాధనలో మత్తయి 17వ అధ్యాయం
అలాగే లూకాసు 9వ అధ్యాయంలో ప్రభు తన శిష్యులను రూపాంతర కొండకు తీసుకెళ్ళినట్లు, ఒలివ కొండకు తీసుకెళ్ళినట్లు. ఎప్పుడైతే ప్రభు ఆ కొండపైకి తన ముగ్గురు శిష్యులు తీసుకెళ్ళాడో, పేతురు, యాకోబు, యోహానులను, అక్కడికి పైనుండి క్రిందకి దిగొచ్చారు ఇద్దరు మనుషులు. వీళ్ళు గుర్తుపట్టగలిగారండి. ఒక ఆయన ఏలియా కదా, ఒక ఆయన మోషే కదా. ప్రభు ముఖము అక్కడ మారిపోయింది. ప్రభు ముఖము మహిమ రూపం ధరించుకున్నారు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రూపాంతర యొక్క సన్నిధి యొక్క అనుభవం ఏంటి అంటే, పరలోక భక్తులతో భూలోక నరులు సహవాసం దేవునితోనే కాదు, దూతలతోనే కాదు, దేవుని భక్తులతో కూడా సహవాసం ఉంది అనే సంగతి మనం గుర్తించవచ్చు. ఈ సన్నిధిలో మీరు దేవుని భక్తులను కూడా పిలుచుకొని మాట్లాడవచ్చు. అయ్యగారు ప్రతి గ్రంథం వివరణ రాసేటప్పుడు ఆ గ్రంథకర్తని కూర్చోబెట్టుకునేవాడు అంటారు. మోషే అయితే మోషే, అహరోను అయితే క్షమించారు, యోహాన్ అయితే యోహాన్ని. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాన్ని చాలా ప్రశ్నలు వేశారండి అయ్యగారు. ఈ మాట ఎందుకు రాసే యోహాన్ అంటే, నాకు తెలియదు, ప్రభు చూపించారు, రాయమని దూత చెప్పింది, నేను రాశాను అంతే. అయితే ఇది వివరిస్తా చెప్పాను. అయ్యగారు వివరిస్తుంటే ఇంత సత్యం ఉందని నాకే తెలియదు అని యోహానే అన్నాడు. ఆశ్చర్యం, ఎందుకంటే సన్నిధి అనుభవం అంత గొప్పగలిగింది మనకి. పరలోక భక్తులను, భూలోక భక్తులను, పాత నిబంధన భక్తులను, కొత్త నిబంధన భక్తులను ఏకం చేసింది రూపాంతర సన్నిధి. భక్తుల సహవాసాన్ని చూపించే సన్నిధి. భక్తి పరులు కనపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు నాన్నగారు శ్రమలు ఉన్నప్పుడు కనపడుతూ ఉంటారు. మీకు కూడా ఎవరైనా భక్తులు కనపడి ఓదారుస్తూ ఉంటారు. ఎందుకు దేవుడు వారిని పంపిస్తున్నారు అంటే, గమనించండి, మనను ధైర్యపరచడానికి, మనల్ని బలపరచడానికి ఇలాంటి సహవాసం సరి ఉంది అని బైబిల్లో ఉన్నది కనుక మనం విశ్వసిస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, మరొక సన్నిధి గమనించిన రూపాంతర సన్నిధి తర్వాత పద్మసు సన్నిధి. ఈ పద్మసు 7వ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మను దేవుని వశం చేసే సన్నిధి. ఇక్కడ వరకు ఎదిగి రావాలి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను ఒక మాట. ఆ మాట ఏంటంటే, దేవుని సహవాసం ఉన్న మనము కేవలం శరీర సహవాసం కాదు కానీ ఆత్మ సహవాసంలోకి ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే, మన ఆత్మని దేవుని వశం చేయగలగాలి. ఆత్మను పొందుకోవడం ఒక వేరు, మన ఆత్మను దేవుని ఆత్మకు వశం చేయడం వేరు. అలా చేయడం పెండు కుమార్తెకి సాధ్యమైంది. రేపు రాకడప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆ మధ్యాకాశమునకు సంఘాన్ని ఎవరు తీసుకెళ్తారంటే పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడు ఒక సాధనముగా, ఒక వాహనముగా మనం తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళే ఆ పరిశుద్ధాత్మ సహవాసం ఎవరైతే పొందుకుంటారో అంటే వారి ఆత్మని పరిశుద్ధాత్మ వశం చేస్తారు, వారు మాత్రమే ఆ లోకానికి వెళ్ళగలుగుతారు ప్రభు సహవాసంలో. ప్రకటన 1:9-10 అదే రాయబడింది. ఆ ప్రభు దినమందు ఆత్మవశుడినైతే. ఎంత దీవెన అంటే, తన ఆత్మ దేవుడికి అప్పగించి తన శరీరం ప్రాణమాత్రం అక్కడ విడిచిపెట్టి తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది, భూలోకానికి వెళ్ళింది, భూమి కిందకి వెళ్ళింది, రానున్న కాలంలోకి వెళ్ళింది, వెనుకున్న కాలంలోకి వెళ్ళింది. దేవునికి అసాధ్యమైన కాలాన్ని దాటి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆత్మవశంలోకి తన ఆత్మను పంపించారు. జరగబోయే సంగతులను తెలుసుకోవడం సన్నిధి కాదు. జరగబోయేదేంటో యోహాను తెలుసుకోవడం కారణం. ఈరోజు మనందరూ తెలుసుకోవడం కారణం ఏంటంటే యోహాను యొక్క సన్నిధి కదా అనుభవం. మీకు కూడా రేపేం జరుగుతుంది అంటే సన్నిధిలో తెలీదా? నీవు ప్రభు చూపించరా? ప్రస్తుత పరిస్థితులు మోసే చూపించినట్లు రానున్న పరిస్థితులు కూడా దేవుడు చూపించాలంటే సన్నిధి కారణం. ఈ సన్నిధులు ఇన్ని అనుభవం నేర్చుకుంటే ఇంతకంటే ఆనందించేవాడు ఇంకెవడు ఉంటాడు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అందుకే కీర్తనలు నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు. కనుక దైవ సన్నిధి విలువ తెలుసుకోవాలి. మనం మోసే దేవుని సన్నిధి విలువ తెలుసుకున్నాడు కనుక నీ సన్నిధి రాకపోతే నాకు ఈ లోకం ఏది వద్దు, పరలోకం కూడా వద్దు. ఇంత కఠినమైన ప్రార్థన, ఇంత బలమైన ప్రార్థన, విలువ తెలుసుకొని ప్రార్థించాడు అంటే మనం ప్రార్థిస్తే మన కార్యాలు చేయగలుగుతాం. అట్టి దీవుని ఆశీర్వాదం దేవుడి మీద అనుగ్రహించుగాక. పరిశుద్ధుల దయగలిగిన మాట్లాడి విన్న మాటలు మా హృదయ భద్రపరిచి వాక్యాసరి ప్రోత్సహించబడి అందించాలి. యేసునామమున మిక్కిలి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుని ఒక్క మాట చెప్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని మహాకృపను బట్టి
మరొకసారి ఆయన మాట్లాడే విషయం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, మరి గోష్ఠమయ్య గారి యొక్క సతీమణి గారు, మా అమ్మగారు మేరీ సరోజిని అమ్మగారు, మరి 78 సంవత్సరాల నుండి మరి 79వ సంవత్సరంలో ఈరోజు ప్రవేశించి నూతన సంవత్సరము అనే దయాకిరీటము దేవుని చేత ధరించుకున్నారు కనుక మరి వారి కొరకు మీరందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థించండి. వారి ఆరోగ్యం ప్రార్థించమని మనం చేస్తున్నాం. మీ దీవెన ప్రార్థనలు మరి అమ్మ ఆరోగ్యానికి దోహదపడదని నమ్ముతున్నాను. అమ్మగారు ప్రార్థించండి. దేవుడు మరి వారిని అనేక విధాలుగా వాడుకున్నారు. చిన్నతనంలోనే అమ్మ అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోవాలి. మరి అయ్యగారి దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక ఆయన ఇజ్రాయేల్ గారు అమ్మ యొక్క వివాహము నాన్నగారితో చేయడం జరిగింది. అలాగే నాన్నగారు కూడా అయ్యగారికి చివరి కాలంలో దాదాపు సంవత్సరం పైనే పరిచయం చేసిన చివరి ప్రియమైన శిష్యుడు గోష్ఠమయ్య గారు. వారిద్దరి మరి జంటకి దేవుడు దీవించినప్పుడు మా 3 సంతానాన్ని దేవుడు కూడా వారికి ఆశీర్వాదకరం. మరి వారిని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చారు. బైబిల్లో ప్రారంభ దినాలలో పాటలు పాడారు అమ్మే. బైబిల్ ప్రారంభ దినములలో స్త్రీల సభకు ప్రేమలమ్మ గారు అలాగే అమ్మగారు కలిసి దాదాపు 35 సంవత్సరాల పైనే వారు కలిసి స్త్రీల సభలు జరిగించారు. మరి బైబిల్ యొక్క మొదటి 7 సంధిపరులో గ్రేసమ్మ గారు ఒకరైతే వారు ప్రభు సరి చేరిన తర్వాత వారి స్థానం అమ్మగారు తీసుకోవడం, అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల పైనే 7 సంధిపరులుగా ఆమె తన సేవలు కొనసాగించడం, కొన్ని వేల లక్షల మంది భోజనం పెట్టడం ఆమె చేతులు చేసిన పుణ్యం. కాబట్టి అంత గొప్ప తల్లి మనకి ఎలా ఒక ఆశీర్వాదం కనుక వారి కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. వారి కొరకు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మరి మాకే తల్లి కాదు మీకు కూడా తల్లి కనుక మరి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ప్రార్థించి ఆ మార్పుల కొరకు మీకు కూడా ప్రార్థన సహకరించండి. వారిని